ఇండియాలో చాలా మంది ఆఫ్ నాలెడ్జ్తో చాలా మంది చెప్పే ఒక మాట ఏంటి అంటే ఈ మనుషులు పుట్టడం అనేది మనిషి జాతి అనేది ఒక 5,000 సంవత్సరం నుంచే మొదలైందని చెప్పేసి. బట్ మన పురాణాలు క్లియర్గా చెప్తున్నాయి కొన్ని వందల వేల లక్షల సంవత్సరాల నుంచి భూమి మీద మనుషులు ఉన్నారనే విషయం మన పురాణాలు చెప్తున్నాయి. హిందూ పురాణాలు మాత్రమే ఇవి చెప్తున్నాయి. దీన్ని చాలా మంది అపోజ్ చేస్తుంటారు, సో కాల్డ్ అన్నీ తెలిసామనుకున్న వాళ్ళందరూ కూడా. నేను ఒక ప్రూఫ్ చూపించాలనుకుంటున్నాను ఈరోజు హిందుత్వానికి ఎంత చరిత్ర ఉంది అనేది. చాలా మంది మా దేవుడే గొప్ప, మేము 2,000 సంవత్సరాల నుంచి మేము ఉంటున్నామని చెప్పి కొంచెం మంది అంటుంటారు, 1,600 సంవత్సరాల నుంచి ఉంటామని కొంచెం మంది అంటుంటారు, కొన్ని వేల సంవత్సరాల నుంచి కొన్ని లక్షల సంవత్సరాల నుంచి హిందుత్వం అనేది ఉంది అని నేను రుజువు చేస్తాను ఈ రోజు ఒక ప్రూఫ్ తో. సో మీ అందరికీ తెలుసో లేదో, నేపాల్లో ఆర్కియాలజిస్ట్ తవ్వకాల్లో లార్డ్ శివ రూపం యొక్క ఐడియల్ అయితే కనబడడం జరిగింది. సో దీంట్లో ఏముంది, మన ఇండియాలో కూడా చాలా తవ్వకాల్లో మనకి ఎట్లాంటి రూపాలు కనిపిస్తాయి కదా అని అనుకుంటుంటారు. దాన్ని యుఎస్ గవర్నమెంట్ అంటే మొత్తం క్రిస్టియానిటీ ఒక దేశం గవర్నమెంట్ సిఐఏ దీన్ని తీసుకువెళ్ళి కార్బన్ డేటెడ్ చేయగా ఇది ఆల్మోస్ట్ 29,000 సంవత్సరాల ముందుది అని చెప్పేసి వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. అంటే 29,000 సంవత్సరాల క్రితమే శివుడు రూపంని పూజిస్తున్నారు అంటే మనకు తెలియని చరిత్ర ఇంకా ఎంత ఉంటుంది. ఇదంతా తెలియని కొంచెం మంది మా దేవుడే గొప్ప, మా దేవుడిని నమ్ముకోండి అని చాలా ప్రచారం చేయడానికి చూస్తుంటారు. ఒక్కసారి ఆలోచించండి, హిందుత్వం అనేది ఎంత పురాతనమైనది. ఎవరో చెప్పిన మాటలని గుడ్డిగా నమ్మకంట దయచేసి ప్రతి ఒక్కరు ఒక ఇన్సిడెంట్ మీద రీసెర్చ్ చేసి ఏదైనా కూడా బిలీవ్ చేయడం నేర్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.